మన సనాతన ధర్మంలో అష్టచిరంజీవుల ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. వారు ఇప్పటికి కూడా బ్రతికి భూమి మీద జీవించి ఉన్నారని, కొన్ని సందర్భాల్లో వారిని చూసిన వారు కూడా ఉన్నారని చెప్తారు. అయితే సంస్కృతంలో చిరంజీవి అంటే దీర్ఘాయుష్షు కలిగిన వ్యక్తి. చిరం అంటే దీర్ఘకాలం మరియు జీవిత అంటే జీవించాడు. వీరు పూర్వయుగాలలో చేసిన కర్మలకు గాని ఇప్పటికీ భూమిపై నడుస్తూ అవసరం వచ్చినప్పుడు ధర్మస్థాపనకు సహాయపడతారు. అయితే ఈ అష్టచిరంజీవులలో ఎప్పుడైతే అధర్మం విజృంభిస్తుందో దాన్ని వంచి ధర్మాన్ని నిలబెట్టే చిరంజీవుడు మన హనుమంతుడు. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషనల్ గా ఉంటుంది. హనుమంతుడు చాలా వరాల కలయిక వల్ల అమరత్వం పొందుతాడు. ఒకసారి సూర్యుడిని చూసి పండు అని భావించి తినడానికి ఎగురుతాడు. ఆ వాయువేగం చూసిన ఇంద్రుడు ఒకవేళ హనుమంతుడు సూర్యుడిని మింగితే విశ్వం ఎప్పటికీ చీకటిగా ఉంటుందని హనుమంతుడిని ఆపడానికి వజ్రాయుధంతో దాడి చేస్తాడు. ఆ దెబ్బకి ఆంజనేయుడు చెంప ఎముకకి గాయమయ్యి మూర్ఛపోతాడు. అది చూసిన ఆంజనేయుడు తండ్రి వాయుదేవుడు విశ్వంలో ఉన్న గాలిని మొత్తం నిలిపివేస్తాడు. అప్పుడు వాయుదేవుడికి దేవతలందరూ నచ్చజెప్పి హనుమంతుడికి అనేక వరాలు ప్రసాదిస్తారు. ఆ వరాల కలయిక వల్ల హనుమంతుడు చిరంజీవిగా అవుతాడు. అయితే ఆంజనేయుడు ఇప్పటికి కూడా బ్రతికి ఉన్నాడని చెప్పడానికి అతని పాదముద్రలు నిరూపిస్తాయి. అలాగే 1998లో ఒక యాత్రికుడికి హనుమంతుడు కనిపించాడని చెబుతారు. అయితే స్వచ్ఛందంగా లేని సామాన్య ప్రజలకు హనుమంతుడు కనిపించాడని పురాణాలు చెబుతాయి. అష్టచిరంజీవులలో ఇంకొకరు బలిచక్రవర్తి. ఇతను విరోచనుడి కుమారుడు మరియు ప్రహ్లాదుడి మనవడు. బలిచక్రవర్తి కూడా తాత ప్రహ్లాదుడిలాగా చిన్నప్పటి నుండి మహావిష్ణువుకి పెద్ద భక్తుడు. రాజ్య విస్తరణ కోసం దేవతలందరినీ ఓడించి ఆక్రమిస్తాడు. చివరికి ఇంద్రుడిని ఓడించి స్వర్గలోకాన్ని కూడా ఆక్రమిస్తాడు. ఇవన్నీ అయ్యాక దేవతలందరూ ఎక్కడికెళ్లాలో దిక్కుతోచక మహావిష్ణు దగ్గరికి వెళ్లి వేడుకుంటారు. అయితే గురువు శుక్రాచార్యుని ఆదేశంతో బలిచక్రవర్తి అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు. ఆ యాగం అవుతున్నప్పుడు మహావిష్ణువు వామన అవతారం ఎత్తి యాగానికి వెళ్తాడు. బలిచక్రవర్తి యాగానికి ముందు ఎవరు ఏమి అడిగినా కాదనకుండా ఇస్తానని శపథం చేస్తాడు. అది అనువుగా తీసుకొని ఆ వామనుడు 3 అడుగుల భూమిని దానంగా అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి, ఓ వామన, నీకు ఎక్కడ కావాలో ఆ 3 అడుగులు వేసి చూయించు, దానంగా ఇస్తాను అంటాడు. అప్పుడు విష్ణు అవతారమైన ఆ వామనుడు విశ్వమంత పెద్దగా అయి భూమి మీద 1 అడుగు, స్వర్గంలో 1 అడుగు వేస్తాడు. అయితే 3వ అడుగు ఎక్కడ వేయాలి అని బలిచక్రవర్తిని అడగగా వచ్చింది విష్ణు అని తెలిసిన సంతోషంతో బలిచక్రవర్తి తన తలపై వేయండి అంటాడు. అలా తన దానగుణాలకి మెచ్చిన మహావిష్ణువు బలిచక్రవర్తిని ఎప్పటికీ చిరంజీవిలా ఉంటావని వరమిస్తాడు. అయితే బలిచక్రవర్తి ప్రస్తుతం పాతాళ లోకంలో ఉన్నాడని, తరువాత యుగంలో ఇంద్రుడవుతాడని పురాణాలు చెబుతాయి. అష్టచిరంజీవులలో పరశురాముడు కూడా ఒకడు. మహావిష్ణు 6వ అవతారమైన పరశురాముడు జమదగ్ని మరియు రేణుకాదేవిల పుత్రుడు. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో అయినా క్షత్రియులకు ఉన్న లక్షణాలు ఎక్కువగా ఉండేవి. పరాక్రమంలో అయినా, యుద్ధ విద్యలో అయినా క్షత్రియులకు ఏమాత్రం తక్కువ పోడు. పరశురాముడి గురువు స్వయంగా మహాశివుడు. తనకు అస్త్రశస్త్రాలు అన్నీ నేర్పిస్తాడు. అయితే ఒకసారి జమదగ్ని ముని దగ్గర కామధేనువు ఉందని, అది ఏం వరం అడిగినా తీరుస్తుందని తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తన సైన్యాన్ని పంపి తీసుకురమ్మంటాడు. పరశురాముడు ఆ సైన్యాన్ని ఓడించి తరిమి కొడతాడు. అది తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు పరశురాముడు లేని సమయంలో వచ్చి జమదగ్ని మహర్షిని చంపి కామదేవుని తీసుకెళ్తాడు. అది తెలుసుకున్న పరశురాముడు కోపంతో కార్తవీర్యార్జునుని చంపి క్షత్రియుల ఆగడాలని ఆపడానికి భూమిని 21 సార్లు చుట్టి కనిపించిన క్షత్రియ రాజుల్ని చంపుతాడు. అలా ధర్మరక్షణకు పాల్పడిన పరశురాముడికి మహాశివుడు అమరత్వం ప్రసాదిస్తాడు. పరశురాముడు కలియుగంలో కల్కి దేవుడికి శిక్షణ ఇచ్చి ధర్మస్థాపనకు పాల్పడతాడని చెబుతారు. అయితే భూమి మీద వైష్ణోదేవి ఆలయ సమీపంలోని మహేంద్ర పర్వతంపై అతను నివసిస్తున్నాడని నమ్ముతారు. అష్టచిరంజీవులలో అశ్వత్థామ ఒకడు. ఇతను కృష్ణుడి యొక్క శాపం వల్ల అమరుడిగా ఉంటాడు. అది ఎలా అంటే, కురుక్షేత్ర యుద్ధం ముగిశాక తనకి కావలసిన వారందరూ కోల్పోయిన కోపంతో పాండవుల సంతానమైన ఉప పాండవులని రాత్రివేళ చూసి అందరినీ చంపేస్తాడు. అది చాలక అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలోకి అస్త్రం వదిలి పాపానికి వడిగడతాడు. అప్పుడు కృష్ణుడు అశ్వత్థామ దగ్గరికి వచ్చి తన నుదుటికి ఉన్న మణిని తీసుకొని, ఇంత పాపానికి వడిగట్టిన నువ్వు నీ శరీరం నుండి చీము, నెత్తురు ఎప్పుడు ప్రవహిస్తుందని, అమరుడిగా ఉండి ఆ బాధను అనుభవిస్తావని, ఆకలి దప్పికతో ఎప్పుడు అలమటిస్తావని, కలియుగంలో కల్కి దేవుడితో ధర్మం స్థాపించాక శాపముక్తి కలుగుతుందని అంటాడు. అశ్వత్థామ భూమి మీద ఇప్పటికే కొందరికి బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు గుజరాత్లో కనిపించాడని చెబుతారు. కాన్పూర్లోని ఒక ఆలయ పూజారి అతన్ని చూశాడని, అశ్వత్థామ ఎత్తు దాదాపు 10 అడుగులు ఉంటుందని, నుదుట నుంచి రక్తం రావడం చూశాడని చెబుతారు. అష్టచిరంజీవులలో వేదవ్యాసుడు ఒకడు.
పరాశర మహర్షి మరియు సత్యవతికి పుట్టిన వేదవ్యాసుడు అపార జ్ఞానుడు. కృష్ణద్వైపాయనుడిగా ఉన్న తన పేరు వేదవ్యాసుడిగా మారడానికి గల కారణం చిందరవందరగా ఉన్న వేదాలను ఉపనిషత్తు చేసి 4 వేదాలుగా రాశాడు. మహాభారతాన్ని కూడా వేదవ్యాసుడు చెబుతూ గణేశుడితో రాయించాడు. ఇలా ప్రజలకు అపార జ్ఞానం పంచడంతో రాబోయే యుగాలలో నీ జ్ఞానం అందరికీ పంచు అని బ్రహ్మదేవుడు వేదవ్యాసుడికి అమరత్వం ప్రసాదిస్తాడు. త్రేతాయుగం చివరిలో జన్మించిన వేదవ్యాసుడు కలియుగాన్ని కూడా చూస్తాడు. అయితే ఆయన హరిద్వార్, బృందావన్ మరియు చిత్రకూటలో ఉన్నాడని చెబుతారు. అష్టచిరంజీవులలో విభీషణుడు ఒకడు. రాక్షసి కైకేసి మరియు విశ్రవ మహర్షులకు పుట్టిన విభీషణుడు రావణుడికి తమ్ముడవుతాడు. విభీషణుడు ఎప్పుడూ ధర్మానికి కట్టుబడి ఉంటాడు. కాని అన్న అయిన రావణుడు అధర్మ జాడలో నడుస్తూ సీతని అపహరిస్తాడు. అలా చేయడం పాపమని, ఓ స్త్రీ అపహరణ మరణానికి దారి తీస్తుందని విభీషణుడు చెప్పినా రావణుడు వినడు. దాంతో విభీషణుడు ధర్మం వైపు ఉన్న రాముడితో చేతులు కలిపి అన్న రావణుడిని ఓడిస్తాడు. అలా ఒకసారి బ్రహ్మదేవుడికి కఠోర తపస్సు చేసి సంతృప్తి పరుస్తాడు. బదులుగా బ్రహ్మదేవుడు ఏం వరం కావాలో కోరుకో అనగా, నన్ను ఎప్పుడు ధర్మం వైపు నడుపుతూ ఉండు అని కోరుతాడు. దాంతో బ్రహ్మదేవుడు నీవు చిరంజీవిగా ఉండి ఎప్పుడు ధర్మాన్ని కాపాడుతూ ముందుండి నడుపుతావని వరమిస్తాడు. ఈయనని దాదాపు 500 సంవత్సరాల క్రితం తులసీదాస్ చూశాడని అంటారు. ఇప్పుడు లంకలో ఉంటున్నారని చెబుతారు. చిరంజీవులలో ఒకడైన కృపాచార్యుడు ఒక గొప్ప బ్రహ్మర్షి. తనకి విశ్వం మరియు దాని లోతైన రహస్యాలు అన్నీ తెలుసు. కృపాచార్యుడు నిష్పాక్షికమైన గురువు. ఎందుకంటే తన విద్యార్థుల పట్ల ఎప్పుడు వివక్ష చూపలేదు. పాండవులు మరియు కౌరవులకి మొట్టమొదటి గురువు ఈయననే. మహాభారత యుద్ధంలో అన్ని విద్యలు తెలిసిన ఇతను ఒక్క దివ్యాస్త్రాన్ని కూడా ఉపయోగించలేదు. ఎందుకంటే ఈయన నియమాలను చాలా కఠినంగా పాటిస్తాడు. కృపాచార్యుడు సంకల్పానికి కట్టుబడి ఉన్నందుకు శ్రీకృష్ణుడు అమరత్వాన్ని ప్రసాదించాడని చెబుతారు. అయితే కృపాచార్యుడు ఇప్పటికీ కూడా హిమాలయాలలో విహరిస్తున్నాడని చెబుతారు. చిరంజీవులలో మరొకరైన మార్కండేయుడు శివుడికి అపారమైన భక్తుడు. మార్కండేయుడి దగ్గరికి ఒకసారి బ్రహ్మదేవుడు వచ్చి మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అప్పటి నుండి మార్కండేయుడు మహాశివుడికి పూజ చేస్తుంటాడు. అలా ఒకసారి యముడు మార్కండేయుడి దగ్గరికి వచ్చి యమలోకానికి తీసుకెళ్దామని చూస్తాడు. కాని ఎంత కూడా రాను అని శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు యముడు తన యమపాశాన్ని వదులుతాడు. దాంతో మార్కండేయుడితో పాటు శివలింగానికి చుట్టుకుంటుంది. దాంతో పరమశివుడు ఆగ్రహించి యముడితో యుద్ధం చేస్తాడు. చివరికి దేవతలు శివుడిని ఆపుతారు. మార్కండేయుడి భక్తికి మెచ్చి మహాశివుడు అమరత్వం ప్రసాదిస్తాడు. మార్కండేయుడు ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో యమనోత్రి క్షేత్రం సమీపంలో నివసిస్తున్నాడని చెబుతారు. ఇలా ఈ చిరంజీవులు అధర్మం ఎక్కువైనప్పుడు ధర్మస్థాపనకై పాల్పడతారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.